ఈ ప్రకృతి వ్యవసాయం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ దగ్గరికైనా వెళ్ళి వాళ్ళని చూసి కరెక్ట్గా చేస్తున్నారా లేదా, అది ఎట్లా ఉంది అని చూసి దాన్ని బట్టి కూడా మనం ఫుడ్ తెచ్చుకోవాలి. ఈ మధ్య మనం అయితే ఒక 3 months నుంచి కూడా ఎక్కడికి వెళ్ళట్లేదు కదా, ఇక్కడికే వస్తాను. ఇక్కడ కావాల్సింది ఆయిల్ కానీ, కాయగూరలు కానీ, రైస్ కూడా అంతా ఇక్కడి నుంచే తీసుకుంటున్నాం మనం. ఇప్పటికి ఒక 3 months నుంచి ఆ ఫుడ్లో కూడా చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు ఇది తిన్న తర్వాత బయట ఫుడ్ తినాలని అస్సలు అనిపించట్లేదు. అసలు పిల్లలు కూడా ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం ఇబ్బందిగా ఉండేది, కానీ ఇప్పుడైతే చాలా దీనిగా ఉంది. అసలు కొన్ని రైస్ అయితే మేము ఒకవేళ తినడానికి ఇబ్బందిగా ఉంటే దోశలు అంటే వాడేసుకుంటాం. దోశలు అయితే అసలు చాలా టేస్టీగా ఉంటుంది. అది అంతకుముందు ఉన్న వీటికన్నా న్యాచురల్ ఈ రైస్లో అయితే చాలా టేస్టీగా ఉంది. సో మీరు కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎవరైతే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారో ఆ సేద్యం చేసేవారిని ఎంకరేజ్ చేయండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. వారానికి ఒకసారి